హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. కెపాసిటర్లో స్టోర్ అయినటువంటి ఎనర్జీ ఎంత? ఫార్ములా ఎంత వచ్చింది? U = Q²/2C ½ CV² ½ QV. ఈ మూడు ఫార్ములాల్లో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సిరీస్ కాంబినేషన్లో అయినా సరే, ప్యారలల్ కాంబినేషన్లో అయినా సరే మనం కెపాసిటర్స్ని కనెక్ట్ చేసినట్లయితే టోటల్ ఎనర్జీ అనేది ఎంత వస్తుంది? ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఎంత ఎనర్జీ అయితే ఉందో వాటి యొక్క సమ్కి సమానం అవుతుంది. అంటే మనం 4 కెపాసిటర్లు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దానికి 10 జౌల్స్ ఉన్నట్లయితే 4టికి కలిపి 40 జౌల్స్ ఉంటుంది. ఈ 40 జౌల్స్ సిరీస్లో కలిపినా మొత్తం ఆ 40 జౌల్సే ఉంటుంది, ప్యారలల్లో కలిపినా ఆ 40 జౌల్సే ఉంటుంది. ఓకే, అంటే టోటల్ ఎనర్జీ అనేది సిరీస్ కాంబినేషన్లో అయినా సరే, ప్యారలల్ కాంబినేషన్లో అయినా సరే సేమ్గా ఉంటుంది. అది చెప్పుకున్నాం. తర్వాత అదేవిధంగా కామన్ పొటెన్షియల్ అంటే ఏంటి చెప్పాం. కామన్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ when two capacitors are short circuited, nothing but when the two capacitors are connected by wire. రెండు కెపాసిటర్లు తీసుకొని ఒకదాంతో ఒకటి మనం కలిపామనుకోండి, డైరెక్ట్గా బ్యాటరీ ఏమీ లేకుండా అలా కలిపినప్పుడు ఆ రెండిటి యొక్క పొటెన్షియల్స్ అనేవి కలపక ముందు ఒకలాగా ఉంటాయి, కలిపిన తర్వాత ఒకలా ఉంటుంది. ఆ కలిపిన తర్వాత ఉండేటువంటి పొటెన్షియల్ ఎంత వచ్చింది? V = C1V1 + C2V2/2 అని C2V2/C1 + C2 అని వచ్చింది. C1V1 + C2V2/C1 + C2 అని వచ్చింది. ఇది ఫార్ములా వచ్చింది. కామన్ పొటెన్షియల్ ఇది. ఇప్పుడు మనం ఏం కనుక్కుందాము అంటే, రెండు కెపాసిటర్స్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసినట్లయితే అక్కడ ఎనర్జీ అనేది లాస్ అవుతుందా, గెయిన్ అవుతుందా? ఓకే, ఇందాక నేను గీసాను కదా, ఇదిగోండి, ఇది ఒక కెపాసిటరు, ఇది ఒక కెపాసిటర్ అనుకోండి. ఈ రెండింటిని నేను డైరెక్ట్గా కనెక్ట్ చేసేసాను. ఇలా కనెక్ట్ చేస్తే ఈ రెండింటి దగ్గర ఉండేటువంటి కామన్ పొటెన్షియల్కి ఫార్ములా ఇది C1V1 + C2V2/C1 + C2. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రాన్స్ అనేవి ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్తాయి. అప్పుడు ఛార్జ్ అనేది మారిద్ది. అంటే ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఛార్జు ముందు Q1 ఉందనుకోండి, తర్వాత Q1 కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇందులో ముందు Q2 ఉందనుకోండి, కలిపిన తర్వాత Q2 కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ టోటల్ ఛార్జ్ సమానమే. Q = Q1 + Q2. అది లాస్ట్ క్లాస్లో చెప్పాం. ఇలా ఎలక్ట్రాన్లు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి. అలా ట్రాన్స్ఫర్ అవడం వలన వీటి దగ్గర ఉండేటువంటి ఎనర్జీ పెరుగుతుందా, తగ్గుతుందా, అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి ఉండేటువంటి ఎనర్జీని E1 అనుకున్నాను, రెండో దానికి ఉండేటువంటి ఎనర్జీని E2 అనుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలపడం వలన మనకి టోటల్ ఎనర్జీ E = ఎంత అవుతుంది? E1 + E2 అవుతుందా, లేకపోతే E1 - E2 అయిద్దా, లేకపోతే E1 × E2 అయిద్దా, అయితే E1/E2 అయిద్దా? ఎంతైనా కానివ్వండి, ఈ నాలుగిటి లేదో మనకు తెలియదు. మనకు కావాల్సింది ఏంది? పెరిగిద్దా, తగ్గిద్దా? అంటే రెండు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 10 జౌల్స్ ఉంది, దీనికి 10 జౌల్స్ ఉంది అనుకో, రెండింటిని యాడ్ చేసే 20. కలపడం వల్ల వచ్చేటువంటి ఎనర్జీ 20 జౌల్స్ కంటే ఎక్కువ ఉంటుందా, 20 జౌల్స్ కంటే తక్కువ ఉంటుందా, అంతే ఉంటుంది. అది మనకు కావాల్సింది. మరి అది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? E1 - E2 చేసామనుకోండి, E1 - E2 చేస్తే E1 - E2 = 0 వస్తే అర్థం ఏంటి? E1 - E2 0 చేస్తే అర్థం ఏంటి? రెండింటికి సేమ్ వాల్యూస్ ఉన్నాయని అర్థం, అంతేనా? E1 + E2 చేస్తే =0 వస్తుందా? అది రాదు. E1 + E2 = 0 రాదు. మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? E1 - E2 = 0 తీసుకొని E1 - E2 <0 వచ్చింది అనుకోండి, అప్పుడు అర్థమైంది. గమనించండి ఒకసారి. E1 - E2 <0 అంటున్నా. <0 అంటే అర్థం ఏంటి? నెగిటివ్ అని అర్థం. E1 - E2 <0, 0 కంటే తక్కువ వాల్యూ ఏదిరా? నెగిటివ్. అంటే E1 - E2 నెగిటివ్ అని. E1 - E2 నెగిటివ్ ఎప్పుడైద్ది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, A - B చేస్తే నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది అంటే ఏది పెద్దదని అర్థం? B పెద్దది. A - B చేస్తే నెగిటివ్ వచ్చిందంటే B పెద్దదైతేనే నెగిటివ్ వస్తుంది. అక్కడ A - B పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఏ పెద్దదని అర్థం, అంతేగా? ఇప్పుడు ఇక్కడ కూడా అలాగనే మనం ఏం చేద్దామంటే, E1 అంటే ఇనీషియల్ టోటల్ ఎనర్జీ అనుకుందాం, E2 అంటే ఫైనల్ టోటల్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయకముందు, నథింగ్ బట్ ఈ రెండు కెపాసిటర్స్ని కనెక్ట్ చేయకముందు వచ్చేటువంటి టోటల్ ఎనర్జీని E1 అనుకుందాం. ఈ రెండింటిని కలిపిన తర్వాత వచ్చేటువంటి ఎనర్జీని E2 అనుకుందాం. రెండింటిని తీసేద్దాం.
అప్పుడు ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, రెండింటి దగ్గర ఒకే ఎనర్జీ ఉన్నట్టు. ఒకవేళ E1 మైనస్ E2 లెస్ దాన్ 0 వచ్చింది అనుకో, అంటే ఏంటి అర్థం? E2 పెద్దదని అర్థం, E1 చిన్నది. E2 పెద్దదంటే ఏమనుకున్నాం? E2 అనేది కలిపిన తర్వాత ఉండేటువంటి ఎనర్జీ, కలిపిన తర్వాత ఉండేటువంటి ఎనర్జీ పెద్దదని, అంటే అప్పుడు ఎనర్జీ ఏమైనట్టు? పెరిగినట్టు. ఒకవేళ E1 మైనస్ E2 గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, గ్రేటర్ దాన్ 0 అనుకోండి, అంటే పాజిటివ్ అయిందని, అప్పుడు ఏది పెద్దదని అర్థం? E1 పెద్దదని అర్థం. E1 పెద్దదంటే ఇనీషియల్లో ఉన్నటువంటి ఎనర్జీ ఎక్కువ, అంటే కలిపిన తర్వాత ఎనర్జీ ఏమైంది? తగ్గింది. ముందు ఇంతవరకు అర్థమైంది కదా, మనం ఇదే కనుక్కోవాల్సింది ఇక్కడ. E1 అంటేనేమో రెండింటినీ కలపక ముందు ఒక్కొక్క దానికి ఉండేటువంటి ఎనర్జీ మొత్తాన్ని కలిపితే వచ్చేది E1. టోటల్ ఎనర్జీ బిఫోర్ కనెక్టింగ్ కెపాసిటర్, కెపాసిటర్స్ని కనెక్ట్ చేయకముందు మొత్తం ఉండేటువంటి ఎనర్జీని E1 అనుకుంటాం. కెపాసిటర్స్ని కనెక్ట్ చేసిన తరువాత మొత్తానికి ఉండేటువంటి ఎనర్జీని E2 అనుకుంటాం. మనం E1 మైనస్ E2 కనుక్కున్నప్పుడు ఈక్వల్ టు 0 వస్తే ఇనీషియల్లో వాడి దగ్గర ఎంతైతే ఉందో ఫైనల్లో కలిపిన తర్వాత కూడా అంతే ఎనర్జీ ఉందని అర్థం. అంటే ఎనర్జీ అనేది గెయిన్ అవ్వలేదు, లాస్ అవ్వలేదు. ఒకవేళ E1 మైనస్ E2 లెస్ దాన్ 0 వచ్చింది అనుకోండి, అంటే E2 అనేది నెగిటివ్ అయినట్టు, అంటే అర్థం ఏంటి? కలిపిన తరువాత ఉండేటువంటి ఎనర్జీ ఎక్కువ అని అర్థం. ఒకవేళ E1 మైనస్ E2 గ్రేటర్ దాన్ 0 అనుకోండి, అంటే కలపక ముందు ఉన్నటువంటి ఎనర్జీ ఎక్కువ. ఓకే, అంటే కలిపిన తర్వాత ఎనర్జీ ఏమైంది? తగ్గిపోయిందని అర్థం. సరే, ఇప్పుడు ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఖచ్చితంగా లాస్ అవుతుంది, అందుకని హెడ్డింగ్ అనేది లాస్ ఆఫ్ ఎనర్జీ అనే పెడుతున్నా. ఎనర్జీ అనేది ఎంత లాస్ అవుతుంది అనేది. సరే, ఇదిగోండి, రెండు కెపాసిటర్స్ని ఇలా కనెక్ట్ చేశాను. ఒకదానికి పాజిటివ్, ఇంకో దానికి నెగిటివ్ ఉందనుకోండి. ఫస్ట్ కెపాసిటర్ దగ్గర ఉన్నటువంటి కెపాసిటెన్స్ని నేను C1 అనుకుంటున్నా. ఇనీషియల్ అమ్మా ఇది, లేకపోతే ఇక్కడ సపరేట్గా రాద్దాంలే. ఇనీషియల్, ఫైనల్. ఇనీషియల్లో ఫస్ట్ కెపాసిటర్ దగ్గర ఉన్న కెపాసిటెన్స్ని C1 అనుకుంటున్నాను, వోల్టేజ్ని V1 అనుకుంటున్నాను, నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ V1 అనుకుంటున్నా, ఛార్జ్ Q1 అనుకుంటున్నా. సెకండ్ కెపాసిటర్కి వచ్చేసరికి C2, V2, Q2. రెండింటినీ కలిపిన తర్వాత కెపాసిటెన్స్లు ఏమైనా మారుతాయా? మారవు. C1, C2. కెపాసిటెన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం తయారు చేసేటువంటి ప్లేట్స్ని బట్టి, అంటే మనం తీసుకునేటువంటి ప్లేట్స్ని బట్టి, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరంని బట్టి, ఆ ప్లేట్ యొక్క ఏరియాని బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి C1, C2 అనేది ఏమీ మారవు. ఛార్జ్ అనేది ఎంత ఉంటుంది? Q1 ప్లస్ Q2 మొత్తం యాడ్ చేస్తాం. పొటెన్షియల్ అనేది V. ఈ Vకి ఫార్ములా చెప్పే ఆల్రెడీ. ఓకే, ఫార్ములా V ఏంటిది? V ఈజ్ ఈక్వల్ టు C1 V1 ప్లస్ C2 V2 బై C1 ప్లస్ C2. C1 C2 అంటే కెపాసిటర్ల యొక్క కెపాసిటెన్స్ మారలేదు, రెండింటినీ కలపటం వలన ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ వస్తుంది కదా. ఈ రెండు ఏ కనెక్షన్లో ఉన్నట్టు? ప్యారలల్ కనెక్షన్లో ఉన్నట్ట, సిరీస్ కనెక్షన్లో ఉన్నట్ట? ప్యారలల్ కనెక్షన్లో ఉన్నట్టు. ఎందుకని? రెండింటి దగ్గర కూడా ఒకటే పొటెన్షియల్ ఉంటుంది, కాబట్టి ఇవి రెండు ప్యారలల్లో ఉన్నట్టు. ప్యారలల్లో కనుక మనకు ఉన్నట్లయితే ఎఫెక్టివ్ కెపాసిటెన్స్కి ఫార్ములా ఏంటి? CP ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ అండ్ సో ఆన్ Cn. కాబట్టి ఇక్కడ రెండే ఉన్నాయి, అందుకని ఏం రాద్దాం? CP ఈజ్ ఈక్వల్ టు, అయితే C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2. ఇదేంటిది? ఫైనల్లో, అంటే ఈ రెండింటినీ కలపడం వల్ల వచ్చేటువంటి కెపాసిటెన్స్ ఏమో C1 ప్లస్ C2, ఈ రెండింటినీ కలపడం వల్ల వచ్చేటువంటి పొటెన్షియల్ ఏమో C1 V1 ప్లస్ C2 V2 బై C1 ప్లస్ C2. ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇందాక? E1 అంటే రెండింటినీ కనెక్ట్ చేయకముందు టోటల్ ఎనర్జీ, E2 అంటే రెండింటినీ కనెక్ట్ చేసిన తర్వాత టోటల్ ఎనర్జీ. ముందు E1ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ కెపాసిటర్, ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ కెపాసిటర్. మనకి ఎనర్జీకి ఫార్ములా ఏం చెప్పాం? హాఫ్ CV² అని చెప్పుకున్నాం, లేకపోతే హాఫ్ QV అని చెప్పాం, లేకపోతే Q²/2C అని చెప్పుకున్నాం. మనం ఇక్కడ ఏం తీసుకుందాం? హాఫ్ CV² తీసుకుందాం. ఫస్ట్ దాని దగ్గర ఉండేటువంటి ఎనర్జీ హాఫ్ CV² అంటే C ప్లేస్లో C1 రాస్తాం, ఎందుకంటే ఫస్ట్ది కాబట్టి. V ప్లేస్లో V1 రాస్తాం. హాఫ్ C1 V1 స్క్వేర్
నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ సెకండ్ కెపాసిటర్ ఏనర్థం హాఫ్ C2 V2 స్క్వేర్. ఓకే, ఇప్పుడు టోటల్ ఎనర్జీ రాద్దాం. టోటల్ ఎనర్జీ E1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది హాఫ్ C1 V1 స్క్వేర్ ప్లస్ హాఫ్ C2 V2 స్క్వేర్. ఎప్పుడమ్మా ఇది బిఫోర్ కనెక్టింగ్ ది కెపాసిటర్స్ని కనెక్ట్ చేయకముందు టోటల్ ఎనర్జీకి ఫార్ములా ఇది. ఈ రెండింటిని కనెక్ట్ చేసాం. మరి కనెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది ఎనర్జీ అనేది మారుతుంది కదా. కనెక్ట్ చేసిన తర్వాత పొటెన్షియల్ ఎంత ఉంది C1 V1 ప్లస్ C2 V2 బై C1 ప్లస్ C2 అని ఉంది. కెపాసిటెన్స్ ఎంత ఉంది C1 ప్లస్ C2. ఇప్పుడు టోటల్ ఎనర్జీ E2 లేకపోతే బ్రాకెట్లో రాస్తున్నా కాంబినేషన్ అని రాస్తున్నా. కాంబినేషన్ అంటే రెండింటిని కలిపిన తర్వాత ఉండేటువంటి ఎనర్జీ హాఫ్ CV స్క్వేర్. హాఫ్ C ప్లస్ ఎంత రాయాలి C1 ప్లస్ C2. V ప్లస్ ఎంత రాయాలి C1 V1 ప్లస్ C2 V2 బై C1 ప్లస్ C2. హోల్ స్క్వేర్ కూడా ఉంటుంది V స్క్వేర్ కాబట్టి. సరే ఇక్కడ హోల్ స్క్వేర్ రాశాను. మనం ఏం కనుక్కోవాలని చెప్పాను ఎనర్జీ పెరుగుతుందా తగ్గుతుందా అంతే ఉంటుందా అది మనం కనుక్కోవాల్సింది. E1 E2 మైనస్ చేద్దాం. E1 మైనస్ E2 చేద్దాం. ఇందా చెప్పాను ఈక్వల్ టు 0 వస్తే రెండింటిని కలపక ముందు ఎంత ఉందో టోటల్ కలిపిన తర్వాత కూడా టోటల్ అంతే ఉన్నట్టు. E1 మైనస్ E2 నెగిటివ్ వస్తే E2 పెద్దదనే. E1 మైనస్ E2 పాజిటివ్ వస్తే E1 పెద్దది. E1 పెద్దది అంటే అర్థం ఏంటి కలిపిన తర్వాత ఎనర్జీ కోల్పోయాం అంతే కదా. ముందు ఎక్కువ ఉంది తర్వాత తక్కువ ఉంది అంటే అర్థం ఏంటి కలిపిన తర్వాత ఎనర్జీ అనేది లాస్ అయ్యాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి E1 మైనస్ E2 కనుక్కోవాలి. E1 మైనస్ E2 ఈక్వల్ టు E1 ఎంతమ్మా హాఫ్ C1 V1 స్క్వేర్ ప్లస్ హాఫ్ C2 V2 స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి రా ఇందులో న్యూమరేటర్లో C1 ప్లస్ C2 ఉంది, డినామినేటర్లో C1 ప్లస్ C2 ఉన్నా, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది స్క్వేర్ అవుతుందిగా C1 ప్లస్ C2 హోల్ స్క్వేర్ అవుతుంది కదా. ఈ C1 ప్లస్ C2 హోల్ స్క్వేర్ని ఈ C1 ప్లస్ C2ని క్యాన్సిల్ చేస్తున్నా. క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా రాస్తున్నా. ఏమైంది హాఫ్ ఇంటూ C1 V1 ప్లస్ C2 V2 హోల్ స్క్వేర్ బై C1 ప్లస్ C2. ఇక్కడ స్క్వేర్ ఉంది న్యూమరేటర్లో పవర్ 1 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే కింద డినామినేటర్లో మిగులుతుంది ఈ వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ మొత్తంలో ఏం కామన్ ఉంది హాఫ్ కామన్ ఉంది. బయట రాయండి హాఫ్. దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ C1 V1 స్క్వేర్ ఉంది డినామినేటర్లో 1 ఉన్నట్టు, ఇక్కడ C2 V2 స్క్వేర్ ఉంది డినామినేటర్లో 1 ఉన్నట్టు, ఇక్కడ ఎంత ఉంది C1 ప్లస్ C2. ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఏమైంది న్యూమరేటర్లో C1 ప్లస్ C2తో మల్టిప్లై చేయాలి. C1 V1 స్క్వేర్ ఇంటూ C1 ప్లస్ C2. నెక్స్ట్ అదేవిధంగా C2 V2 స్క్వేర్ డినామినేటర్లో కూడా 1 ఉంది. మనం ఎల్సిఎం చేస్తే C1 ప్లస్ C2 వస్తుంది కాబట్టి C1 ప్లస్ C2తో న్యూమరేటర్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి C2 V2 స్క్వేర్ ఇంటూ C1 ప్లస్ C2 మైనస్ C1 V1 ప్లస్ C2 V2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ C1 V1 స్క్వేర్ని లోపలికి మల్టిప్లై చేసుకుంటూ పోదాం. అంటే ఈ మొత్తాన్ని లోపల బ్రాకెట్లో కూడా మల్టిప్లై చేసేద్దాం. ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ E1 మైనస్ E2 ఈక్వల్ హాఫ్ ఇంటూ అరే ఏమన్నా మర్చిపోయానా డినామినేటర్ రాయడం మర్చిపోయాం. C1 ప్లస్ C2 రాయాలిగా. ఓకే ఇది ఇప్పుడు చూడండి C1 V1 స్క్వేర్ ఇంటూ C1 ఏమైంది C1 స్క్వేరు V1 స్క్వేర్ ప్లస్ C1 V1 స్క్వేర్ ఇంటూ C2 అంటే C1 C2 V2. ఓకే C2 కదా V1. నెక్స్ట్ ప్లస్ C2 V2 స్క్వేర్ C1. ఓకే V1 స్క్వేర్. ఓకే తర్వాత
C2 V2 స్క్వేర్ని C2తో మల్టిప్లై చేస్తే C2 స్క్వేర్ V2 స్క్వేర్ మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ హాఫ్ ఉంది కదా, ఇక్కడ మైనస్ హాఫ్ ఉంది. C1 V1 ప్లస్ C2 V2 హోల్ స్క్వేర్ ఎలా ఉంది చూడటానికి A ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. A ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్పాండ్ చేయండి. A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB. A ప్లస్ బి అది, A మైనస్ బి కాదు రే, ప్లస్. ఓకే, ఇప్పుడు చేస్తే ఏమైంది C1 V1 హోల్ స్క్వేర్ ప్లస్ C2 V2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 C1 C2 V1 V2. ఓకే, ఇంతవరకు హోల్ డివైడెడ్ బై C1 ప్లస్ C2. ఒకసారి మీరు గమనించినట్లయితే న్యూమరేటర్లో క్యాన్సిల్ అయ్యేటువంటి టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ C1 స్క్వేర్ V1 స్క్వేర్ అని ఉంది, ఇక్కడ C1 V1 హోల్ స్క్వేర్ అన్న C1 స్క్వేర్ V1 స్క్వేర్ అనే అర్థం. ఈ ముందు మైనస్ ఉంది, ఇది ప్లస్ ఇది మైనస్, క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ C1 C2 V1 స్క్వేర్ అని ఉంది, ఇక్కడ ఏమైనా ఉందా ఆ టర్మ్? లేదు, అది క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ఇది కూడా క్యాన్సిల్ అవుతా, క్యాన్సిల్ అవ్వదు. ఇది క్యాన్సిల్ అయితే C2 V2 స్క్వేర్, ఇక్కడ ఏముంది C2 V2 హోల్ స్క్వేర్ ఉంది, అంటే C2 స్క్వేర్ V2 స్క్వేర్ అనేగా. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది? హాఫ్ ఇంటూ C1 C2 V1 స్క్వేర్ ప్లస్ C1 C2 V2 స్క్వేర్, అంతే కదా. C2 V2 స్క్వేర్ ఇంటూ C1 కాబట్టి C1 C2 V2 స్క్వేర్. ఎటుకోరా C2 V2 స్క్వేర్ C1 కాబట్టి C1 ముందు రాసా, C1 C2 V2 స్క్వేర్ అయింది. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏమవుతుంది 2C1 C2 V1 V2 హోల్ డివైడెడ్ బై C1 ప్లస్ C2. ఓకే, ఇప్పుడు చూడండి హాఫ్ ఇంటూ న్యూమరేటర్లో ఒకటి కామన్గా కనపడింది, C1 C2 కామన్ కనపడింది. C1 C2 కామన్ తీసామనుకోండి V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ మైనస్ 2V1 V2 హోల్ డివైడెడ్ బై C1 ప్లస్ C2. హాఫ్ ఇంటూ E1 మైనస్ E2 ఈక్వల్ టు, ఇక్కడ న్యూమరేటర్ గమనించమండి ఒకసారి. న్యూమరేటర్లో ఏమనుంది V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ మైనస్ 2V1 V2. ఏ ఫామ్లో ఉంది? A మైనస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి ఏం రాసుకోవచ్చు V1 మైనస్ V2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు బై C1 ప్లస్ C2. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మీరు కరెక్ట్గా గమనించినట్లయితే ఈ వాల్యూ అనేది పాజిటివ్ అయిద్దా, నెగిటివ్ అయిద్దా, జీరో అయిద్దా, లేకపోతే ఏదైనా అవ్వచ్చా? ఆల్వేస్ పాజిటివా, ఆల్వేస్ నెగిటివా? జీరో రాలా కాబట్టి అసలు జీరో చెప్పడానికి వెళ్ళలేదు. ఎప్పుడూ పాజిటివ్ అయిద్దా, ఎప్పుడూ నెగిటివ్ అయిద్దా, లేదా పాజిటివ్ నెగిటివ్ ఏదైనా అవ్వచ్చా? ఓన్లీ పాజిటివ్ మాత్రమే అయింది, నెగిటివ్ అవ్వదు. చూడండి ఒకసారి, హాఫ్ ఉంది. C1 అంటే కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ని మనం ఎప్పుడు కూడా మైక్రోఫారడ్, నానోఫారడ్ ఏదైనా సరే 10 మైక్రోఫారడ్ 100 మైక్రోఫారడ్ అంటాం, కానీ -100 -20 అనగా కెపాసిటెన్స్ ఎప్పుడు కూడా పాజిటివే. కాబట్టి C1 పాజిటివే, C2 పాజిటివే, C1 ఇంటూ C2 పాజిటివే. కింద C1 ప్లస్ C2 ఉంది, కింద కూడా పాజిటివే వచ్చింది. ఇంకా మిగిలిపోయింది ఏంది V1 మైనస్ V2 హోల్ స్క్వేర్. పొటెన్షియల్ అనేది ఒకసారి పాజిటివ్ అవ్వచ్చు, ఒకసారి నెగిటివ్ అవ్వచ్చు, కానీ అక్కడ హోల్ స్క్వేర్ అని ఉంది. హోల్ స్క్వేర్ నెగిటివ్ని స్క్వేర్ చేసిన ఏమొచ్చింది? పాజిటివే వచ్చిందిగా. అంటే ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఏమైనట్టు? పాజిటివ్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? E1 మైనస్ E2 గ్రేటర్ దాన్ 0. E1 మైనస్ E2 గ్రేటర్ దాన్ 0 అంటే E1 గ్రేటర్ దాన్ E2 అనేగా. E1 గ్రేటర్ దాన్ E2 అంటే అర్థం ఏంటి? ఇనీషియల్లో ఉన్నటువంటి ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైనల్లో ఉన్నటువంటి ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? డ్యూ టు ది కనెక్టింగ్ టు కెపాసిటర్ బై ది వైర్స్, లేకపోతే బై షార్ట్ సర్క్యూటింగ్ ది కెపాసిటర్స్ వీ కెన్ లాస్ ఎనర్జీ. మనం కెపాసిటర్స్ని కనుక షార్ట్ సర్క్యూట్ చేసినట్లయితే అప్పుడు మనకు ఎనర్జీ అనేది కోల్పోతాం, మన ఎనర్జీ అనేది కోల్పోతాం. సరే, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. షార్ట్ సర్క్యూట్ అంటాం. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి అర్థం? డైరెక్ట్గా కలిపేయటం వైర్ ద్వారా. మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అంటే ఏందని కొత్తగా అడగద్దు మీరు.
ఓకేనా. డైరెక్ట్గా మనం వైర్ ద్వారా కలిపేసాం అనుకోండి, ఎటువంటి రెసిస్టర్లు కానీ బ్యాటరీస్ కానీ ఏమీ లేకుండా, దాన్ని షార్ట్ సర్క్యూట్ అని అంటాడు. ఇంతవరకు మనకి ఎనర్జీ లాస్. ఓకే, ఇంతవరకు కెపాసిటర్స్ గురించి, కెపాసిటెన్స్ ఎంత, అందులో ఉండేటువంటి ఎనర్జీ ఎంత, సిరీస్లో కలిపినప్పుడు కెపాసిటెన్స్ ఎంత వస్తుంది, ప్యారలల్లో కలిపినప్పుడు కెపాసిటెన్స్ ఎంత వస్తుంది, రెండు కెపాసిటర్లను మనం డైరెక్ట్గా కలిపితే కామన్ పొటెన్షియల్ ఎంత వస్తుంది, అందులో ఎనర్జీ లాస్ ఎంత వస్తుంది అనేది ఇంతవరకు ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఇందాక నేను ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ గురించి మనం మాట్లాడుకుంది. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో మధ్యలో కనుక వ్యాక్యూమ్ ఉన్నట్లయితే ఏమన్నా కెపాసిటెన్స్ ఎంత వస్తుందని చెప్పాం, C0 = ε0 A/d వస్తుందని చెప్పాం ఆల్రెడీ. కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ చెప్పినప్పుడు వస్తుంది. ఒకసారి కావాలంటే మీరు లాస్ట్ క్లాస్ మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. ఈ రెండింటి ఇది ఎప్పుడు వస్తుంది, మనం తీసుకున్నటువంటి ప్లేట్స్ మధ్యలో, మనం తీసుకున్నటువంటి పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ మధ్యలో వాక్యూమ్ కనుక ఉన్నట్లయితే, అంటే అక్కడ ఏమి ఎంటీగా ఉంటే అప్పుడు మనకి వచ్చేటువంటి కెపాసిటెన్స్ ఇది ఫార్ములా. ఒకవేళ ఈ రెండింటి మధ్యలో ఏదైనా మీడియం ఉంది, సమ్ ఎనీ అదర్ మీడియం, గ్యాసెస్ మీడియం ఏదైనా ఉందనుకోండి, అటువంటి మీడియం ఉన్నప్పుడు, గ్యాసెస్ మీడియం ఒకవేళ ఎయిర్ ఉంది, హైడ్రోజన్ ఏదైనా గ్యాస్ ఉందనుకోండి, మీడియంలో ఏదైనా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ ఓన్లీ ఎయిర్లో ఉన్నాం, ఇందులో ఏముంటాయి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వేరే ఏదైనా మీడియం ఉంటే అప్పుడు కెపాసిటెన్స్ ఫార్ములా అయింది, C = ε/d. ఓకే, ఇది అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే వీటి కెపాసిటెన్స్ కొంత ఉంది, వీటి యొక్క కెపాసిటెన్స్ని ఇంకా పెంచాలి. నాకు ఇది సరిపోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 100 మైక్రోఫారడ్ ఉందనుకోండి అమ్మా, ఈ 100 మైక్రోఫారడ్ నాకు సరిపోలేదు, నేను దాన్ని ఒక 150, 200, 300 చేయాలి, కెపాసిటెన్స్ని ఇంకా పెంచాలి. మరి ఏం చేస్తే సరిపోతుంది, ఏం చేయాలి అంటే మీకు స్టార్టింగ్లో ఒక టాపిక్ చెప్పా, డైఎలక్ట్రిక్ అని చెప్పా, గుర్తుందా? సరే, గుర్తు లేకపోతే నేను మళ్ళీ గుర్తు చేస్తానులే. డైఎలక్ట్రిక్ అనేటువంటి మెటీరియల్ని ఈ రెండు ఈ ప్లేట్స్ మధ్యలో కనుక మనం ప్లేస్ చేసినట్లయితే అప్పుడు కెపాసిటెన్స్ అనేది పెరిగింది. సరే, దానికంటే ముందు మనం అసలు డైఎలక్ట్రిక్ అంటే ఏంటి, ఆ డైఎలక్ట్రిక్ని ఇక్కడ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, అంతే కదా. ఇదేంటిది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్, డైఎలక్ట్రిక్ తీసుకొచ్చి ఈ మధ్యలో పెట్టా అంటే అక్కడ ఏం జరిగినట్టు, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినట్టేగా. ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్, రెండు మధ్యలో ఏముంటుందిరా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. అంటే మనం అసలు డైఎలక్ట్రిక్ అంటే ఏంటి, డైఎలక్ట్రిక్ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినట్లయితే మనకు అక్కడ ఏం జరుగుతుంది, దాని తర్వాత ఆ డైఎలక్ట్రిక్ తీసుకొచ్చి కెపాసిటర్లో పెడితే కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది ఎంత పెరుగుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు మనం ఇప్పుడు ఏం తెలుసుకుందాం, డైఎలక్ట్రిక్ అంటే ఏంటి, డైఎలక్ట్రిక్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అది మనకు తెలియాలి. సరే, ఫస్ట్ డైఎలక్ట్రిక్ అన్నాం, ఇది మీరు తెలియంటారు అన్నమాట, మీకు తెలిసింది. ఇన్సులేటర్ అంటారు. ఇన్సులేటర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ద మెటీరియల్స్ విచ్ కెనాట్ ట్రాన్స్ఫర్ చార్జ్ ఫ్రమ్ one point to another point or one position to another position is known as insulator. మనం తీసుకునేటువంటి సబ్స్టెన్స్ కనుక ఛార్జ్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి పంపించట్లేదు అనుకోండి, దాన్ని ఏమంటాం, ఇన్సులేటర్ అంటాం. పంపిస్తే కండక్టర్ అంటాం. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే కరెంటు పాస్ అయ్యేవన్నీ కండక్టర్స్, కరెంటు పాస్ అవ్వకపోతే ఇన్సులేటర్. కరెంటు పాస్ అవ్వనివి ఏమేంటి, వుడ్, గ్లాసు, వాలు, మైకా, పేపరు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, ఇన్సులేటర్ సంబంధించినవి. ఈ ఇన్సులేటర్స్లోనే ఒక స్పెషల్ క్వాంటిటీ డైఎలక్ట్రిక్. డైఎలక్ట్రిక్ ఈజ్ నథింగ్ బట్ ద మెటీరియల్స్ విచ్ కెన్ ట్రాన్స్మిట్ ది ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ వితౌట్ కండక్టింగ్ ఈజ్ నోన్ యాజ్ డైఎలక్ట్రిక్. అంటే మనం తీసుకున్నటువంటి మెటీరియల్ని కనుక ఛార్జ్ని దాని గుండా పంపించదు, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు ట్రాన్స్ఫర్ చేయదు, కానీ ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పెంచడమో తగ్గించడం ఇలా చేస్తుంది అనమాట. అంటే అది ఛార్జ్ని మాత్రం పంపించదు. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రావాలంటే ఏం చేయాలి, కంపల్సరీగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ రావాలంటే అక్కడ ఛార్జ్ ఉండాల్సిందేగా. ఛార్జ్ ఉంటేనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేది, లేకపోతే రాదుగా. ఇప్పుడు మన ఈ డైఎలక్ట్రిక్లో ఛార్జ్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవట్లేదు, కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోయింది. అంటే ఇదేం చేస్తుంది,
ఛార్జ్ని కండక్ట్ చేయకుండా ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ని మాత్రమే పాస్ చేస్తుంది. అటువంటి వాటిని ఏమంటాం? డైఎలక్ట్రిక్స్ అన్నాం. డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటి? ద మెటీరియల్స్ విచ్ కెన్ ట్రాన్స్మిట్ ది ఎలక్ట్రికల్ ఎఫెక్ట్స్ వితౌట్ కండక్టింగ్ ఈజ్ నోన్ యాజ్ డైఎలక్ట్రిక్. ఓకే, ఇది అయితే ఇప్పుడు ఆ డైఎలక్ట్రిక్లో మనకి మాలిక్యూల్స్ ఉంటాయి. దానికంటే ముందు మీకు ఆల్రెడీ డైపోల్ గురించి చెప్పాను కదా. మనం తీసుకునేటువంటి మాలిక్యూల్స్లో చాలా మాలిక్యూల్స్ అనేవి పోలార్ మాలిక్యూల్స్ ఉంటాయి, నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఉంటాయి. పోలార్ అంటే ఏంటి, నాన్ పోలార్ అంటే ఏంటి, అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఒకసారి గుర్తు చేసుకోండి, ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి? టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్, ఇట్ విల్ కన్స్టిట్యూట్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అనేవి కొంత దూరంలో కనుక మనం ఉంచినట్లయితే అక్కడ దాన్ని ఏమని పిలుస్తాం? ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. ఎలక్ట్రిక్ డైపోల్కి ఉండేటువంటి స్ట్రెంగ్త్ని మనం దేని ద్వారా తెలియజేస్తాం? డైపోల్ మూమెంట్ ద్వారా తెలియజేస్తాం. గుర్తుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ది యాక్సియల్ లైన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ది ఈక్వటోరియల్ లైన్ చెప్పుకున్నాం. -q + q అనేటువంటి రెండు ఛార్జెస్ని రెండింటి మధ్యలో కొంత దూరం ఉండే విధంగా ప్లేస్ చేసినట్లయితే అప్పుడేం జరుగుతుంది? ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రెండింటి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. యాక్సియల్ లైన్ మీద ఒకలా ఉంటుంది, ఈక్వటోరియల్ లైన్ మీద ఒకలా ఉంటుంది, చుట్టూ పొటెన్షియల్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. ఈ డైపోల్ యొక్క స్ట్రెంగ్త్ని దేని ద్వారా తెలియజేస్తాం? ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ద్వారా. డైపోల్ మూమెంట్కి సింబల్ ఏంటి? పి. ఈ పి అనేది వెక్టారా స్కేలారా? వెక్టార్. ఎప్పుడు కూడా ఎటువైపు ఉంటుంది? ఆల్వేస్ ఫ్రమ్ నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది. ఓకే, ఇది ఓకే. మనం డైఎలక్ట్రిక్ తీసుకుంటే డైఎలక్ట్రిక్లో రెండు టైప్స్ ఉంటాయి, పోలార్ డైఎలక్ట్రిక్స్, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ అని. అది చెప్పడం కోసం ఇదన్నీ చెప్తున్నా. ఫస్ట్ మనకి మాలిక్యూల్స్ని రెండుగా విడగొడతాం. ఏది? బేసింగ్ ఆన్ ది పాయింట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ని బేస్ చేసుకొని మాలిక్యూల్స్ని రెండు రకాలుగా విడగొడుతున్నా. ఒకటి పోలార్ మాలిక్యూల్, రెండవది నాన్ పోలార్ మాలిక్యూల్. పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటి, నాన్ పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటి? ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ది డైపోల్ మూమెంట్ ఈజ్ నోన్ యాజ్ పోలార్ మాలిక్యూల్. ఏ మాలిక్యూల్స్కి అయితే డైపోల్ మూమెంట్ అనేది ఉంటుందో వాటిని పోలార్ మాలిక్యూల్స్ అంటాం. నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటే ద మాలిక్యూల్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ డైపోల్ మూమెంట్ ఈజ్ నోన్ యాజ్ నాన్ పోలార్ మాలిక్యూల్స్. పి అనేది ఉందనుకోండి, పోలార్ మాలిక్యూల్ అంటాం. పి అనేది లేకపోతే నాన్ పోలార్ మాలిక్యూల్ అంటాం. సార్ అసలు మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్ యాడ్ నుంచి వచ్చింది సార్ అని మీరు అనుకుంటారు. ఇప్పుడు అది చెప్తాను ఎలాగా. మీకు ఫస్ట్ ఇయర్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ గుర్తుంది కదమ్మా? సెంటర్ ఆఫ్ గ్రావిటీ గుర్తుందిగా. మనం ఒక యాటమ్ తీసుకున్నట్లయితే యాటంలో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ కూడా ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ యొక్క వెయిట్ ఉంటుంది కదా, ఎంతో కొంత వెయిట్ ఉంటుంది కదా, దానికి మాస్ అనేది ఉంది. ఇప్పుడు ప్రోటాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ మాస్ లేదా? ఉందిగా. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ మాస్ లేదా? ఉందిగా. అంటే మాస్ ఉందంటే ఆటోమేటిక్గా దాని మీద ఎంతో కొంత గ్రావిటీ ఉంటుందిగా. అంటే పాజిటివ్ ఛార్జ్కి ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ కూడా ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ, నెగిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండూ కూడా ఒకే చోట ఉన్నట్లయితే అదేమైంది? నాన్ పోలార్ అయిద్దా, పోలార్ అయిద్దా? నాన్ పోలార్ అయింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యాటమ్ తీసుకున్నాం, ఇదిగోండి, ఇది పాజిటివ్ ఛార్జ్, దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా తిరుగుతూ ఉన్నాయి. పాజిటివ్ మొత్తం ఇక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? ఈ మిడిల్లోనే ఉండేది. ఎలక్ట్రాన్ మొత్తం తిరుగుతూ ఉన్నాయి, వీటి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఇక్కడే ఉంటుంది. అప్పుడు రెండింటి మధ్య దూరం ఏమైనా ఉందా? లేదు. అర్థమవుతుందా? అంటే మనం తీసుకునేటువంటి మాలిక్యూల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ రెండిటి మధ్యలో కనుక కొంత దూరం ఉన్నట్లయితే అదేమవుతుంది? పోలార్ మాలిక్యూల్ అయితే. రెండిటి మధ్యలో కనుక దూరం లేకుండా రెండు ఒకే చోట కనుక ఉన్నట్లయితే దాన్ని నాన్ పోలార్ మాలిక్యూల్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హైడ్రోజన్ అదే మీకు బాగా తెలిసింది ఏంటి? వాటర్, H2O. H2O షేప్ ఏంటి? H2O ఏ షేప్లో ఉంటుందిరా? H2O మా ఆక్సిజను హైడ్రోజన్, ఇదేనా షేపు? ఇందులో పాజిటివ్ ఏది, నెగిటివ్ ఏది? హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇది నెగిటివ్, ఈ రెండు పాజిటివ్. ఇది నెగిటివ్ మొత్తం ఇక్కడే ఉండేది. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంటుంది? ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్లు ఈ రెండు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంటుంది? ఈ రెండింటికి మధ్యలోనేగా. ఇదిగోండి, దీనికి ఒక పాజిటివ్ ఉంది, దీనికి ఒక పాజిటివ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు బాల్స్ తీసుకున్నా, ఈ రెండు బాల్స్ రెండింటి మధ్యలో ఇంత దూరం ఉంది, దీనికో మాస్ ఉంటుంది, దీనికో మాస్ ఉంటుంది. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది?
మధ్యలోనేగా, రెండు ఐడెంటికల్ అయితే ఆల్రెడీ లాస్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా అలానే H ప్లస్ ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. రెండింటి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యలో ఉంటుంది. ఇక్కడేమో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడేమో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది. రెండింటి మధ్యలో ఎంతో కొంత దూరం ఉందిగా, రెండు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెసేగా. దీనికి -2 ఉంటే రెండు కలిపి +2 ఉంటాయి, అప్పుడేగా న్యూట్రల్ అయ్యేది మనకి, అవునా? అంటే ఇక్కడ ఇదేమో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్, ఇదేమో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. నథింగ్ బట్ ఇక్కడ మొత్తం నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఉంది. రెండింటికి మధ్యలో దూరం ఉందిగా, రెండింటికి మధ్యలో దూరం ఉంటే దాన్ని ఏమన్నాం? ఎలక్ట్రిక్ డైపోల్ అన్నాం. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే డైపోల్ మూమెంట్ ఉంటుందిగా, దీని డైపోల్ మూమెంట్ ఎటుంది? పైనుంచి కింద వైపు ఉంటుంది. అంటే దీనికి డైపోల్ మూమెంట్ ఉందిగా, కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు మనం? పోలార్ మాలిక్యూల్ అని అనుకోవచ్చు. ఓకే, H2 అనేది దేనికి సంబంధించింది? పోలార్ మాలిక్యూల్. ఓకే, ఇదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం, CO2 షేప్ ఏంటి? లీనియర్. మిడిల్లోనేమో కార్బన్ ఉంటుంది, రెండు ఆక్సిజన్లు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటాయి. ఇందులో నెగిటివ్ ఏది పాజిటివ్ ఏది? కార్బన్కి పాజిటివ్ ఉంటుంది, ఆక్సిజన్కి నెగిటివ్ ఉంటుంది. కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఇదిగోండి, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. ఇటువైపు ఆక్సిజన్ నెగిటివ్, ఇటువైపు ఆక్సిజన్ నెగిటివ్, ఇటువైపు నెగిటివ్ ఉంది, ఇటువైపు నెగిటివ్ ఉంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంటుంది? ఈ రెండింటికి మధ్యలోనేగా. ఈ రెండింటికి మధ్యలో అంటే కార్బన్ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడైతే ఉందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ కూడా అక్కడే ఉంది. అంటే రెండింటి మధ్యలో దూరం ఎంత? 0. రెండు మధ్యలో దూరం 0. డైపోల్ మూమెంట్కి ఫార్ములా అయింది మనకి, P = Q × 2A. 2A 0 అంటే P 0నేగా, అంటే డైపోల్ మూమెంట్ 0నేగా. డైపోల్ మూమెంట్ 0 అయింది కాబట్టి దానికి డైపోల్ మూమెంట్ లేదు. డైపోల్ మూమెంట్ లేదు కాబట్టి మనం ఏమంటాం? దాన్ని నాన్ పోలార్ మాలిక్యూల్ అంటాం. అర్థమైంది కదమ్మా? పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటి? మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ కనుక ఇండివిజువల్గా డైపోల్ మూమెంట్ అనేది ఉన్నట్లయితే దాన్ని పోలార్ మాలిక్యూల్ అంటాం. మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్ కనుక ఇండివిజువల్గా డైపోల్ మూమెంట్ లేకపోతే వాటిని ఏమంటాం? నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం. అంటే పోలార్ మాలిక్యూల్ is nothing but the molecules which are having the individual dipole moment is known as polar molecule. The molecules which does not having the individual dipole moment is known as non-polar molecule. ఓకే, నాన్ పోలార్ మాలిక్యూల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్, ఈ రెండింటి మధ్యలో కూడా కొంత దూరం అనేది ఉంటుంది. ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్. అదే పోలార్ మాలిక్యూల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాజిటివ్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ నెగిటివ్ మధ్యలో కొంత దూరం ఉంటుంది. అదే నాన్ పోలార్ మాలిక్యూల్ అయితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ కూడా అక్కడే ఉంటుంది. ఓకే, ఇది అంటే మనం తీసుకున్నటువంటి డైఎలక్ట్రిక్స్లో కొన్నిటికి డైపోల్ మూమెంట్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. వేటికైతే డైపోల్ మూమెంట్ ఉంటుందో వాటిని ఏమంటారు? పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటారు. వేటికైతే డైపోల్ మూమెంట్ ఉండదో వాటిని నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటారు. అయితే ఈ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ను కూడా మనం పోలార్ కింద మార్చవచ్చు. ఎలా మార్చవచ్చు అంటే ఇప్పుడు ఇదే ఉంది, పాజిటివ్ నెగిటివ్ రెండు ఒకే చోట ఉన్నాయి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. నేను బయట నుంచి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదిగోండి లైన్ ఇలా గీసాను. అంటే దీని అర్థం ఏంటి? లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, రైట్ సైడ్ నెగిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఇందులో ఉండేటువంటి పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ మీద ఎంతో కొంత ఫోర్స్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జెస్ అన్ని ఒకవైపు వస్తాయి, నెగిటివ్ ఛార్జెస్ అన్ని ఒకవైపు వస్తాయి. అంటే ఆటోమేటిక్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారినట్టేగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎదుగుండి అమ్మా, ఒక బాక్స్ తీసుకొని 4 కార్నర్స్లో 4 ఆబ్జెక్ట్స్ని పెట్టా. వీటి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈ మధ్యలో ఉంటుంది, అది యూనిఫామ్ బాడీస్ కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొచ్చి ఒకదాన్ని ఇటు జరిపా, ఒకదాన్ని ఇటు జరిపా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆడే ఉంటుందా? మారిద్దిగా. అంటే పొజిషన్ ఆఫ్ ది ఆటమ్స్ మారినప్పుడు ఆటోమేటిక్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసా బయట నుంచి. ఇటువైపు ఏ ఛార్జ్ ఉన్నట్టు? పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఏం చేస్తుంది? ఇందులో ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఏమైంది? లెఫ్ట్ సైడ్ కదిలిద్ది, అవునా? మనం తీసుకున్నప్పుడు ఇనీషియల్లో ఇదిగోండి, మనం ఇనీషియల్లో తీసుకున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ కూడా, అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ రెండూ కూడా ఒకే చోట ఉన్నాయి. ఎప్పుడైతే మనం బయట నుంచి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేశామో, అలా అప్లై చేసినప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆ మాలిక్యూల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మీద లేదా ప్రోటాన్స్ మీద, పాజిటివ్ ఛార్జ్ మీద నెగిటివ్ ఛార్జ్ మీద కొంత ఫోర్స్ పనిచేస్తుంది. దానివల్ల నెగిటివ్ ఛార్జెస్ మొత్తము కూడా ఒకవైపు డిఫ్లెక్ట్ అవుతాయి,
పాజిటివ్ ఛార్జెస్ మొత్తం కూడా ఒకవైపు డిఫ్లెక్ట్ అవుతాయి. ఇంక ఇప్పుడు ఇందులో ఇలా గీసాం కాబట్టి ఇటువైపు పాజిటివ్ ఉన్నట్టు ఇటువైపు నెగిటివ్ ఉన్నప్పుడు ఈ పాజిటివ్ వైపు ఏమైతే మనం తీసుకున్నటువంటి మాలిక్యూల్లో నెగిటివ్ ఛార్జ్ మొత్తం కూడా అట్రాక్ట్ అవుతుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ మొత్తం కూడా అట్రాక్ట్ అవ్వడం వలన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఏమైంది లెఫ్ట్ సైడ్ జరిగింది. ఇటువైపు నెగిటివ్ ఉంది, ఆటోమేటిక్గా పాజిటివ్ అట్రాక్ట్ చేస్తుందిగా. దానివల్ల ఏమవుతుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అనేది అటు రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అయింది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండు దూరం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు డైపోల్ మూమెంట్ ఉంటుందే ఉంటుంది, ఎందుకని రెండు మధ్య దూరం ఉందిగా. P ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ 2A. ఇందాక ఈ 2A 0 కాబట్టి P లేదు, ఇప్పుడు 2A వచ్చిందిగా, అంటే P నాట్ ఈక్వల్ టు 0 అయింది కదా. అంటే మనం ఒక నాన్ పోలార్ మాలిక్యూల్ని కూడా పోలార్ మాలిక్యూల్ కింద మార్చుకోవచ్చు. ఎలా? బయట నుంచి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసి, దాన్నే పోలరైజేషన్ అంటారు. దాన్ని ఏమంటారు? డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటాం. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ సింబల్ P, క్యాపిటల్ P. ఇదేమో స్మాల్ p, ఇది క్యాపిటల్ P. డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం బయట అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో దాని మీద పోలరైజేషన్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 2A ఎక్కువ ఉందనుకోండి, P ఎక్కువ ఉన్నట్టేగా. 2A తక్కువ ఉంటే P తక్కువ ఉన్నట్టు. ఆ 2A అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఫోర్స్తో లాగింది అనుకో, రెండింటి మధ్య దూరం ఎక్కువ అయింది, అప్పుడు డైపోల్ మూమెంట్ పెరిగింది. తక్కువ ఫోర్స్ అప్లై చేసింది అనుకోండి, తక్కువ దూరం కదులుతుంది, అప్పుడు డైపోల్ మూమెంట్ తక్కువ ఉంటుంది. అంటే డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? బయట నుంచి మనం అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి P ప్రపోర్షనల్ టు E అని రాసుకుంటాం. ఓకే, ఇంతవరకు పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటి, నాన్ పోలార్ మాలిక్యూల్ అంటే ఏంటి, దీన్ని బట్టి పోలార్ డైఎలక్ట్రిక్ నాన్ పోలార్ డైరెక్ట్ డైరెక్ట్ అర్థమైపోతాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా మిగిలిపోయింది ఏంటంటే ఈ డైఎలక్ట్రిక్ సంబంధించి బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక డైఎలక్ట్రిక్ని మనం తీసుకెళ్ళి, అంటే నేను యాటమ్స్ని మాలిక్యూల్స్ బేస్ చేసుకొని చెప్పాను, ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినట్లయితే అక్కడ ఏ విధంగా ఉంటుంది, అంటే దాని యొక్క బిహేవియర్ ఏంటి, నథింగ్ బట్ బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ టాపిక్ చెప్పాలి. ఆ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.